ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి వ్యాధులు వెంటాడుతున్నాయి. దీంతో జనం ఆసుపత్రులకి క్యూ కడుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో ఎన్నడూ లేని విధంగా 2,500కు పైగా ఓపీ నమోదవుతోంది. మరోవైపు మందుల కొరత తీవ్రమైంది. జిల్లా ఆసుపత్రిలో సరిపడా మందులు లేకపోవడంతో స్థానిక ఏజెన్సీల నుంచి తెప్పిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఈ వర్షాకాల సీజన్లో మొత్తము వ్యాధులైతే బారిన పడుతున్నారు ప్రజలు చెప్పవచ్చు. ముఖ్యంగా విష జ్వరాలతో ప్రజలు బెంబేలెత్తున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లో దాదాపు 600కు పైగా డెంగ్యూ కేసులు నమోదైనటువంటి పరిస్థితి నెలకొనుంది. అయితే ఇటు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, అదేవిధంగా సర్ది, దగ్గుతో కూడా మొత్తం కూడా హాస్పిటల్కు చూయించుకునే పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఫీవర్ ఎక్కువగా వస్తున్నది అని చెప్పేసి ఇటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, ఇటు అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ జనరల్ హాస్పిటల్, కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ఇటు ఏరియా ఆసుపత్రుల్లో కూడా రోగులతో కిక్కిరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొనుంది. అయితే దీనికి తగ్గట్టుగా ఇటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, అదేవిధంగా ఇటు అర్బన్ సెంటర్లో కూడా దీనికి సంబంధించి అంటే రోగులకు సంబంధించి మందులు కొరత ఉన్నట్టు ఇటు రోగుల బంధువులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మాత్రం ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ దానికి సంబంధించి రోగులకు సంబంధించి టాబ్లెట్లు కూడా అన్ని అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రతిరోజు కూడా దాదాపు 2,600కు పైగా ఓపీ పేషెంట్లు వచ్చి చూయించుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా దీనికి సంబంధించి ఎటువంటి టెస్టులు అయినా కానీ ప్రతిదీ కూడా ల్యాబ్కు పంపించి టెస్టులు చేయిస్తున్న పరిస్థితి. చికెన్ గున్యాకి సంబంధించి టెస్టులు, అదేవిధంగా ఇటు డెంగ్యూకి సంబంధించిన టెస్టులు ఒక ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే వారు వచ్చినటువంటి బంధువులు కానీ రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని చెప్పేసి ఇక్కడి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే 2,600 అవుట్ పేషెంట్లు అయితే దాదాపు ప్రతిరోజు కూడా 900కు పైగా ఇటు ఇన్ పేషెంట్లు ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే నెలకొంది. మనం ప్రస్తుతం అయితే ఇటు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లోని ఇటు మెడికల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ డిస్పెన్సరీ, ఇక్కడ రోగుల బంధువులు కూడా ఇక్కడ వచ్చి టాబ్లెట్లు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మనతో పాటు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజు గారు మనం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, డ్రగ్స్ కొరత ఉందని అంటున్న పరిస్థితి, ఇక్కడ రోగులు ఎక్కువ వస్తున్నారు, రోజు ఎంత ఓపీ ఉంది, ఇన్ పేషెంట్ ఎట్లా ఉన్నారు? ఓపీ అయితే ఆల్వేస్ 2,500 కంటే ఓపీ వస్తుంది. అండ్ ఇన్ పేషెంట్స్ 800 to 1,200 వరకు అప్ అండ్ డౌన్ అవుతూ మారిపోతుంది. మనమైతే ఇప్పుడు మీరు డిస్పెన్సరీలోనే ఉన్నారు. ఏ డ్రగ్స్ ఉన్నాయో అనేది మీరు అవగాహన చేసుకోవచ్చు. పారాసెటమాల్ మొత్తం అవైలబుల్ ఉన్నాయి. యాంటీబయాటిక్స్, ఎమాక్సిసిలిన్ అండ్ క్లావిలినిక్ యాసిడ్, సెఫిక్సిమ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మల్టీవిటమిన్స్, బి కాంప్లెక్స్, విటమిన్ సి ఉన్నాయి. అట్లే కాల్షియం కార్బోనేట్ కూడా చూడొచ్చు. అండ్ ఇటు సైడ్ చూసినట్టయితే సిరప్స్ ఉన్నాయి. అండ్ కంట్లో వేసే డ్రాప్స్, లేకపోతే ఇయర్లో వేసే డ్రాప్స్ ఇటు మూల ఉన్నాయి. సో ఏవైతే నెససరీ ఉన్నాయో అవన్నీ డ్రగ్స్ అయితే మనకి ఓపీలో అవసరమైన డ్రగ్స్ అయితే మనకి అన్నీ ఉన్నాయి. మోషన్స్ కోసం ఉన్న డ్రగ్స్ ఆ మూల ఉన్నాయి. సో ప్రతి దగ్గర కూడా మన దగ్గర ఓపీలో అయితే కొరత అనేది లేదు. కాకపోతే ఏంటంటే పేషెంట్స్కి అవగాహన లేక ఇవన్నీ ఎప్పుడు వాడాలి అనుకుంటూ ఎక్కువ నెంబర్ అడుగుతున్నారు. ఏవైనా కానీ ఇవి సిమ్టమాటిక్ లక్షణాల కోసం ఇచ్చే మందులు కాబట్టి 5 రోజుల కంటే ఎక్కువ అవసరం లేదు. సో వారికి సంబంధించి వారి కోర్సుకి ఏదైతే ఉందో అన్ని మందులు అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ డెంగ్యూ కోసం ఒక వార్డ్ చేసాం. మొత్తం 60 బెడ్లు ఫీవర్ కేసులు, డెంగ్యూ పేషెంట్లు ఇంకొక 20, మొత్తం 80 పేషెంట్ల వరకు కంఫర్టబుల్గా ఉండేటట్టు మనం క్రియేట్ చేసాము. అండ్ ఈ టాక్ బాగానే ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్లో బాగానే ఉంది కాబట్టి బయట కంటే మన దగ్గర ఎక్కువ మంది రావడానికి మౌత్ పబ్లిసిటీ వల్ల నమ్మకంతో ఎక్కువ మంది వస్తున్నారు. ఫీవర్ ఫైనల్ గా చెప్పండి, ఫీవర్ గురించి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి సందేశం. జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి, సీజనల్ వ్యాధులు ఎక్కువ ఉన్నాయి, వర్షాలు ఎక్కువగా పడ్డాయి. సో వెక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. మీకు జ్వరాలు కూడా మామూలుగా ఇంతకుముందు సైనసైటిస్ ఉన్న వాళ్ళు, టాన్సిలైటిస్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఫెరింజైటిస్ ఉన్న వాళ్ళు, క్రానిక్గా ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ఈ సీజన్లో అగ్రవేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ అన్ని జ్వరాలు డెంగ్యూ కాదు, అన్ని జ్వరాలు చికెన్ గున్యా కాదు. సో సింపుల్ జ్వరాలు కూడా వస్తున్నాయి. జ్వరం రావడము అనేది మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ని, రోగ నిరోధక శక్తిని సూచిస్తుంది. జ్వరం వచ్చిందంటే భయపడాల్సిన అవసరం లేదు. మీ బాడీ బయట నుంచి వచ్చిన ఒక ఇన్సల్ట్కి, ఒక టాక్సిక్ ఏజెంట్కి మీ బాడీ రెస్పాండ్ అవుతుందని అర్థం. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులు చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. మీ దగ్గర మన ఆసుపత్రి అయితే మంచిగా ఉంది అండ్ మన దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఓపీ, ఐపీ బాగుంది, డ్రగ్స్ కూడా ఉన్నాయి.
అది ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జ్వరం రాగానే భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి సంబంధించి డ్రగ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. టెస్టులు కూడా చేస్తున్నాము, మంచి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నామని చెప్పేసి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అశోక్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్.